తమిళనాడుకు 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం. మన భాగ్యనగరంతో పురిచి తలైవికి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఆమెకు వ్యవసాయ క్షేత్రం, అపార్ట్మెంట్ ఉన్నాయి. తన ఫామ్ హౌస్ కు వచ్చినప్పుడు పొలాన్ని అమ్ముకోవద్దని స్థానిక రైతులకు సూచించేవారు జయ. హైదరాబాద్ శివారు జీడిమెట్లలో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 6 ఏళ్లకు అంటే 1971 నుంచి ఫామ్ హౌస్ గా తీర్చిదిద్దారు. 1991 నాటికి వ్యవసాయ క్షేత్రంగా చుట్టూ ప్రహరీ గోడను కట్టించారు. ఆ తర్వాతి కాలంలో నగరం బాగా విస్తరించడంతో రోడ్ల వెడల్పులో 2 ఎకరాల భూమి పోయింది. దీంతో 12 ఎకరాల భూమి మిగిలింది. ఇక్కడ మొదట్లో ద్రాక్ష, బత్తాయి తోటల్ని సాగు చేసేవారు. జయ హీరోయిన్ గా నటించిన అదృష్టవంతురాలు సినిమాలో ఓ పాటను ఈ పొలంలోనే చిత్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ నిమ్మ, బత్తాయిని సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రానికి మేనేజర్ గా ఉన్న రాజు ఇక్కడ అన్ని వ్యవహారాలని పర్యవేక్షిస్తుంటారు. నిమ్మ, కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇంకేం లేదు. 10 ఏకర్స్ ల్యాండ్ అంతే. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను కేర్ టేకర్గా చూస్తున్నాను అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మ పోవడం మాకు చాలా బాధాకరం. నేను ఓన్లీ 2 months నుంచే చూస్తున్నాను ఇది. అంతకుముందు అయితే వేరే వాళ్ళు చూసేవారు, తమిళియన్స్ ఉండేవారు. మాకు జస్ట్ ఇది వచ్చాక తర్వాత చూడండి కొన్ని రోజులు తర్వాత వస్తామన్నారు, రాలేదు ఇంకా. నగరంలో వ్యవసాయ క్షేత్రమే కాదు, మారేడుపల్లిలోని రాధికా కాలనీలో ఓ అపార్ట్మెంట్ కూడా ఉంది జయకు. 16 ఏళ్ల క్రితం జయ మేనేజర్ నంటూ 10 ఏళ్ల పాటు ఓ వ్యక్తి ఉండేవారట. తర్వాత కాలంలో ఆ అపార్ట్మెంట్ ఖాళీగానే ఉందంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఎక్కువగా జయలలిత హైదరాబాద్ వచ్చేవారు. రాజకీయాల్లోకి వచ్చాక బిజీ కావడం, ముఖ్యమంత్రిగా పని ఒత్తిడితో తరచూ రాలేకపోయేవారు. కానీ వీలున్నప్పుడల్లా వచ్చి వెళుతుండేవారు. 2011లో 4 రోజుల విశ్రాంతి కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఫామ్ హౌస్ లో చుట్టుపక్కల గ్రామస్తులతో భేటీ అయ్యారు. ఆనాడు జయ తమకు చేసిన సూచనలు, తమను అడిగిన సలహాల్ని తలుచుకుంటూ ఆవేదన చెందుతున్నారు జీడిమెట్లలో జయ ఫామ్ హౌస్ పరిసర వాసులు. వ్యవసాయాన్ని నమ్ముకోండి, భూములు అమ్ముకోవద్దంటూ తమకు సూచించిన జయ తెలుగు భాష కోసం తమిళనాడు అసెంబ్లీలో ఏం చేయాలో చెప్పండంటూ సలహాలు కూడా అడిగారట. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 2007లో మళ్ళీ ఇక్కడ జీడిమెట్ల గార్డెన్ రావడం జరిగింది. అప్పట్లో మేమందరం వచ్చి కూడా ఆమెను కలిసాము. ఆమె కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చి, మీరు మంచి చదువుకోవాలి, మీ పిల్లలు మంచి చదివించాలని తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. తమిళ్ అయినా కానీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. మరి ఇది 1991లో కూడా చుట్టుముడు కాంపౌండ్ వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ల్యాండ్ కింద. ఇది దాదాపుగా 12 ఎకరాలు ఉంటుంది సార్. ఇది నిజంగా ఆమె ఒక గొప్ప నాయకురాన్ని కోల్పోయాం మేము. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయం భూమి ఉందో, ఇప్పుడు ఆమె ఇక్కడ పెట్టింది, వ్యవసాయం భూమి పెట్టింది. ఆమె ఎటువంటి కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఏం చేయలేదు. ఇప్పటికీ వ్యవసాయం నడుస్తుంది. అట్లా ఈ వ్యవసాయం అనేటువంటిది కంటిన్యూ చేయండి. మీరు భూములు అమ్ముకోకండి. ఇంకా భూములకు మీకు చాలా విలువ వస్తుంది. ఈ జీడిమెట్ల ఇప్పట్లా కాదు, ఇంకా చాలా డెవలప్ అవుతుందని చెప్పేవాళ్ళు. ఆ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. చాలా బాధగా ఉంది సార్. జయ తమతో మాట్లాడిన విధానానికి ఆమెకు అభిమానులైన వీరంతా నాడు భూముల పట్ల సూచనలు ఇప్పుడు నిజమయ్యాయంటున్నారు. జయ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.